పేరు ఎం మనోరమ, తెలుగు సిఆర్టీ, జిఎం వలస, విజయనగరం జిల్లా. ఆన్లైన్ తరగతులు బోధించడానికి అవకాశం ఇచ్చినటువంటి సమగ్ర శిక్ష అభియాన్ విజయనగరం అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆన్లైన్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు అందరూ బాగున్నారు కదమ్మా? ఆన్లైన్ క్లాసులు చక్కగా వింటున్నారు కదా? టీచర్స్ ఇచ్చిన హోంవర్క్స్ అందరూ చేస్తున్నారు కదా? సరే, అయితే నేను మీకు 8వ తరగతి పాఠాన్ని ఉన్న భాషాంశాల కోసం వివరించడానికి వచ్చాను. ఆన్లైన్ తరగతుల్లోని మీకు ఇస్తున్న హోంవర్క్స్ అంతా కూడా నీట్గా ఒక బుక్లో రాయమని చెప్తున్నాను. అదే బుక్లో ఈ భాషాంశాలు కూడా చక్కగా నీట్గా అందరూ రాసుకోండి. మీకు 8వ తరగతి తెలుగులోని 2వ పాఠమైన ఇల్లు ఆనందాల హరివిల్లు, ఇల్లు ఆనందాల హరివిల్లు, ఈ పాఠాన్ని భాగ్యం మేడం గారు ఇంకా వెంకటరత్నం మేడం గారు వివరించడం జరిగింది. పిల్లలు పాఠం అంతా బాగా విన్నారు కదా? బాగా అర్థమైంది కదా? అయితే ఆ పాఠంలో భాషాంశాలు ఉన్నాయి, చూశారు కదా మీరు అందరూ? 20 పేజీలో భాషాంశాలు ఉన్నాయి కదా? ఈ భాషాంశాలని నేను వివరించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. అయితే ఈ భాషాంశాలు సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, ఇవి నేను ఈరోజు మీకు వివరించడానికి వచ్చాను. ముందుగా మీకు సంశ్లిష్ట వాక్యాలు, సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు తయారు చేయాలంటే ముందు మీకు సమాపక, అసమాపక క్రియల కోసం తెలిసి ఉండాలి కదా? అసలు క్రియ అంటే ఏంటమ్మా? ముందు తరగతిలో మీరు 7వ తరగతిలో తెలుసుకున్నదే. క్రియ అంటే పని అని అర్థం కదా? రాయటం, గీయడం, ఏం చేసినా కూడా అది పనే అవుతుంది. అంటే క్రియ అంటే ఒక పని అని అర్థం కదా? అలాగే ఇక్కడ మనకి 2 రకాలు ఉన్నాయి. అసమాపన క్రియలు 2 రకాలు. ఒకటి సమాపక క్రియ, రెండోది అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి, సమాపక క్రియ అన్నాం కదా? సమాపక క్రియ అన్నాం. సమాపక క్రియ అంటే వాక్యం పూర్తయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియ అని అంటాం. ఏంటంటామమ్మా? వాక్యం పూర్తయినట్లు కలిపే క్రియలను సమాపక క్రియ అంటారు. అంటే ఒక వాక్యంలో ఉన్న పని పూర్తి అయిపోవాలి. ఒక వాక్యంలో ఉన్న పని పూర్తి అయిపోతే దాన్ని మనం సమాపక క్రియ అని అంటాం. ఉదాహరణ ఒకసారి చూద్దాం. కీర్తన పాటను పాడి బహుమతి గెలుచుకుంది. ఈ కీర్తన అనే అమ్మాయి ఏం చేసిందంట? చక్కగా పాటను పాడి బహుమతి గెలుచుకుంది. ఇక్కడ గెలుచుకుంది అని దగ్గర మనకి ఒక వాక్యం పూర్తి అయిపోయింది కదా? ఒక వాక్యం అనేది పూర్తి అయిపోయింది కనుక దీన్ని సమాపన క్రియ అని అంటాం. ఒక వాక్యము పూర్తి అయిపోతే దాన్ని సమాపక క్రియ అని అంటాం. ఈ సమాపన క్రియలో అసమాపన క్రియలు ఉండొచ్చు. సమాపన క్రియలు ఏముండొచ్చు? అసమాపన క్రియలు రావచ్చు. ఇది సమాపన క్రియ అంటే ఒక వాక్యం పూర్తయినట్లు తెలిపే క్రియలను సమాపన క్రియలు అని అంటారు. రెండోది అసమాపన క్రియలు అంటే వాక్యంలో పని పూర్తి కాలేదు. ఏంటమ్మా? ఒక వాక్యంలో పని పూర్తి కాలేదు అని తెలిపితే ఆ క్రియల్నే సమాపక క్రియలు అని అంటాం. ఇక్కడ చూడండి, అమ్మ దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచింది. అమ్మ అంట దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడిచింది, ఏడుస్తున్నావని. ఇక్కడ అమ్మ దగ్గరకు తీసుకొని అని వచ్చింది కదా? తీసుకొని అని దగ్గర మన కామ కూడా పెట్టుకున్నాం. అంటే ఇంతవరకు ఒక వాక్యం. ఇక తీసుకొని తర్వాత ఏమైందని మనకి ఖచ్చితంగా తెలియదు. వాక్యం ఇది ఫుల్గా రాసాం కనుక తెలిసింది, లేకపోతే మనకి తెలియదు. అంటే పని ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ కూడా చూడండి, కీర్తన పాటను పాడి అని ఉంది కదా? పాట పాడిన తర్వాత ఏం చేసిందంటే మనకి క్లారిటీగా తెలియదు. ఇది రాసాం కనుక మనకి ఇది
వాక్యం పూర్తి అయిపోయింది కనుక సమాపన క్రియ అని అన్నాం. ఇక్కడ వాక్యం పూర్తి కాలేదు. అమ్మ దగ్గర తీసుకొని ఏం చేసిందో మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ వరకు ఉన్న పదాన్ని ఏమంటాము? సమాపన క్రియ, అసమాపన క్రియ అయ్యింది. ఈ క్రిందది సమాపన క్రియ అయ్యింది. అయితే అసమాపన క్రియలో ఇంకొన్ని ఉదాహరణ చూడండి. ఖచ్చితంగా రాసి, చూసి, పాడి, ఆడి, లేచి, తిని, వెళ్ళి, చేసి, వచ్చి, చదివి ఇటువంటి పదాలు ఉంటాయి. అంటే గుడి పదాలు ఇంచుమించుగా ఉంటాయి. అంటే పని పూర్తి కాలేదు అని తెలిపే పదాలే రాసి. అంటే రాధా ఉత్తరం రాసి అన్నాం. ఉత్తరం రాసి ఏం చేసింది? తను ఏం చేయిందో నేను చెప్పలేదు కాబట్టి రాధా ఉత్తరం రాసి అన్నాం. రాసి అన్నంతవరకు వచ్చింది కాబట్టి అంతవరకు కూడా అది అసమాపక క్రియ అయ్యింది. పోస్ట్ బాక్స్ లో వేసింది అన్నాను. అప్పుడేమైంది? పోస్ట్ బాక్స్ లో వేసేసింది అంటే వాక్యాన్ని పూర్తి చేసేసాను. ఒక వాక్యాన్ని సహం వరకు రాస్తే అది అసమాపన క్రియ అని, అందులో పని పూర్తి అయిపోయినట్టుగా గనుక ఉంటే దాన్ని సమాపక క్రియలని అంటాం. ఇప్పుడు పిల్లలు సమాపక క్రియ, అసమాపక క్రియ అంటే మీకు అర్థమైంది కదా. ఒక వాక్యం పూర్తి అయిపోతే అది సమాపక క్రియ అని, వాక్యం పూర్తి కాకుండా ఉంటే అది అసమాపక క్రియ అని మీరు తెలుసుకున్నారు. అర్థమైంది కదా. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ లో తీసినట్లయితే భాషాంశాలు ఉన్నాయి కదా. క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాల్లోకి మార్చండి అని అన్నారు. అందరూ తీశారు కదా, చూస్తున్నారు కదా అంతా. ఇప్పుడు సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. సంశ్లిష్ట వాక్యాలు అంటే వాక్యం తయారు చేయాలి అంటే, సంశ్లిష్ట వాక్యం తయారు చేయాలంటే ఒక సమాపన క్రియ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపన క్రియలు ఉండాలి. మీకు సమాపక క్రియ అంటే ఏంటో చెప్పాను, అసమాపక క్రియ అంటే ఏంటో కూడా చెప్పాను. అయితే సంశ్లిష్ట వాక్యాన్ని తయారు చేసుకోవాలి, లేదంటే ఒక సామాన్యమైన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చాలి అన్నా కూడా మనం ఏం చేయాలంట? అందులో సమాపన క్రియ ఉండాలి, ఇంకా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపన క్రియలు ఉండాలి. అంటే వాక్యంలో ఏముండాలి? ఒకటి లేదా రెండు అసమాపక క్రియలు, దాంతోపాటు ఒక సమాపక క్రియ కూడా మనకి ఉండాలి. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ లో తీసుకున్నట్టయితే అందరూ పుస్తకాలు తీస్తున్నారు కదా. సర్వాణి పాఠం చదివింది, సర్వాణి నిద్రపోయింది అని మనకి ఒక సామాన్యమైన వాక్యాన్ని ఇచ్చారు. అందరూ ఒకసారి రాసుకోండి ముందుగా టెక్స్ట్ బుక్ లో. సర్వాణి పాఠం చదివింది, ఇంకా సర్వాణి నిద్రపోయింది. ఈ వాక్యం కనుక మనం తీసుకున్నట్టయితే సర్వాణి పాఠము చదివింది, సర్వాణి నిద్రపోయింది అని ఉంది. అంటే రెండిట్లో కూడా వాక్యాలు పూర్తి అయిపోయాయి. సర్వాణి ఏం చేసిందంట? పాఠం చదివిందంట, మళ్ళీ నిద్రపోయిందంట. రెండు కూడా ఏంటి? వాక్యాలు పూర్తి అయిపోయాయి. మనకేం కావాలి? ఈ పదాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే దీంట్లో ఖచ్చితంగా అసమాపక క్రియలు రావాలి. కాబట్టి సర్వాణి పాఠము చదివి, సర్వాణి పాఠము చదివి, చదివి అంటే సర్వాణి పాఠము చదివి కామ పెట్టాలి కదా. పాఠం చదివి ఏం చేసింది అనేది మనకి చెప్పనవసరం లేదు. సర్వాణి పాఠం చదివి అంటే అంతవరకు ఏమొచ్చింది? అసమాపక క్రియ మనకి వచ్చింది. ఇంకా సర్వాణి పదం మళ్ళీ రాయని అవసరం లేదు, ఒకసారి రాస్తే చాలు నేమ్ అనేది కదా. సర్వాణి పాఠం చదివి నిద్రపోయింది.
నిద్రపోయింది. ఇక్కడ అదే కదా ఇచ్చాడు, సర్వాణి పాఠము చదివి నిద్రపోయింది. ఇది ఏ వాక్యం అమ్మా? సంశ్లిష్ట వాక్యము. ఇంకో వాక్యాన్ని చూసుకోండి. మహతి ఆట ఆడింది, మహతి అన్నం తిన్నది. ఇది కూడా ఒకసారి మీరు రాసుకోండి. అంతా రాస్తున్నారు కదా. మహతి ఆట ఆడింది, మహతి ఆట ఆడింది కామా మహతి అన్నము తిన్నది. అన్నము తిన్నది. ఇక్కడ వాక్యాలు రెండు కూడా పూర్తి అయిపోయాయి కదా. మహతి ఆట ఆడింది, మహతి అన్నము తిన్నది. రెండు కూడా వాక్యం పూర్తి అయిపోయింది. మనకి సంశ్లిష్ట వాక్యంలోకి మార్చాలి అంటే ముందుగా మీకు ఏం చెప్పాను, ఖచ్చితంగా 1 లేదా 2 అసమాపక క్రియలు ఉండాలి. కాబట్టి మహతి ఆట ఆడి, ఇంతవరకు రాస్తా. మహతి ఆట ఆడి. ఇక్కడ ఒకే పేరు 2 సార్లు రాయని అవసరం లేదో చెప్పాను. కాబట్టి ఈ మహతి అనే పేరుని తీసేసి అన్నం తిన్నది, ఆట ఆడుకొని అన్నము తిందంట. అంటే ఇక్కడ మీరు ఏంటి రాస్తారు? మహతి ఆట ఆడి అన్నము తిన్నది. రాస్తున్నారు అందరూ? నెక్స్ట్, శ్రీనిధి జడ వేసుకుంది, శ్రీనిధి పూలు పెట్టుకుంది. ఈ పదాన్ని మనం రాసుకుందాం. శ్రీనిధి జడ వేసుకుంది, మళ్ళీ శ్రీనిధి ఇంకో సంశ్లిష్ట వాక్యాన్ని చూద్దాం. శ్రీనిధి జడ వేసుకుంది, శ్రీనిధి పూలు పెట్టుకుంది. ఏంటమ్మా? శ్రీనిధి జడ వేసుకుంది, శ్రీనిధి పూలు పెట్టుకుంది. ఇది రెండు కూడా మనకి ఇది సామాన్యమైన వాక్యం. దీన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చుకున్నప్పుడు శ్రీనిధి జడ వేసుకుంది, శ్రీనిధి జడ వేసి కామా ఈ పేరు మళ్ళీ మనం తీసేస్తాం. పూలు పెట్టుకుంది అంటే శ్రీనిధి జడ వేసి ఇంకా నెక్స్ట్ ఏం చేసిందంట? పూలు పెట్టుకుంది. అది వాక్యం. నెక్స్ట్ మనం 3వ వాక్యాన్ని చూద్దాం. మాధవి పాఠము చదివింది, మాధవి పద్యం చెప్పింది. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, మాధవి పాఠము చదివింది, మాధవి పద్యం చెప్పింది. ఇది ఒక సామాన్యమైన వాక్యం. ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మనకు మార్చమన్నప్పుడు మాధవి అనే పేరుని అలాగే ఉంచాం. మాధవి పాఠము చదివింది అనే పదాన్ని చదివి అని రాశాం. ఎందుకు అలా రాశాము అంటే మనం ముందే అనుకున్నాం కదా, మనకు ఖచ్చితంగా అసమాపక క్రియలు రావాలి కనుక మాధవి పాఠము చదివి ఈ పేరు అనేది తీసేసాం. ముందే అనుకున్నాం నేమ్స్ అవి ఒక్కసారి ఉంటే చాలు, 2 సార్లు ఉండని అవసరం లేదు. కాబట్టి ఈ మాధవి అనే పేరుని తొలగించి పద్యము చెప్పింది, పద్యం చెప్పింది అనేది అలాగా మనం మళ్ళీ రాసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మాధవి పాఠము చదివింది, మాధవి పద్యం చెప్పింది. ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చుకున్నప్పుడు మాధవి పాఠం చదివి పద్యం చెప్పింది. ఓకేనా? అందరూ రాస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. శివాని కళాశాలకు వెళ్ళింది, శివాని పాటల పోటీలో పాల్గొన్నది.
ఈ వాక్యాన్ని కనుక మనం సంక్లిష్ట వాక్యంలోకి మార్చుకుంటే శివాని కళాశాలకు వెళ్ళి పాటల పోటీలో పాల్గొన్నది. చూశారు కదా, శివాని కళాశాలకు వెళ్ళింది. ఈ వెళ్ళింది అనే పదాన్ని మనం వెళ్ళి అనే పదానికి మార్చుకున్నాం. ఈ శివాని అనే పేరుని మళ్ళీ తొలగించి పాటల పోటీలో పాల్గొన్నది. శివాని కళాశాలకు వెళ్ళింది, శివాని పాటల పోటీలో పాల్గొన్నది. ఈ వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంలోకి మార్చుకున్నప్పుడు శివాని కళాశాలకు వెళ్ళి పాటల పోటీలో పాల్గొన్నది. రాస్తున్నారు కదా అందరూ. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. నారాయణ అన్నం తిన్నాడు, నారాయణ నీళ్లు త్రాగుతాడు. ఓకేనా? ఇదే పదాన్ని మనం మళ్ళీ మార్చుకుంటే నారాయణ అన్నము తిని కదా, ఇక్కడ తిన్నాడు అనే పదాన్ని తిని అనే పదంగా రాసుకొని నారాయణ అనే పదాన్ని ఎలాగా మనం తొలగించాలి, అది తెలిసిందే కదా. నీళ్లు తాగుతాడు అంటే నారాయణ అన్నము తిని నీళ్లు తాగుతాడు. ఈ విధంగా మనం మార్చుకోవాలి. నెక్స్ట్ సుమంత్ పోటీలకు వెళ్ళాడు, సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. ఈ వాక్యాన్ని కనుక మనం సంశిష్ట వాక్యంలోకి మార్చుకుంటే సుమంత్ పోటీలకు వెళ్ళి, ఇక్కడ వెళ్ళాడు అనే పదం ఇక్కడికి వచ్చేసరికి ఏ విధంగా మారింది? వెళ్ళిగా మారింది. వెళ్ళి. ఇక్కడ సుమంత్ అనే పదాన్ని మళ్ళీ మనం తీసేస్తున్నాం. తీసేసి ఇక్కడ నుంచి మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు అంటే సుమంత్ పోటీలకు వెళ్ళాడు, సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. ఈ వాక్యాన్ని మనం మార్చుకుంటే సుమంత్ పోటీలకు వెళ్ళి మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. అర్థమైంది కదా పిల్లలు? సామాన్యమైన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చినప్పుడు 2 సార్లు ఉన్న పేరుని ఒకసారి మాత్రమే రాసుకోవాలి. ఖచ్చితంగా అసమాపన క్రియ ఖచ్చితంగా 2 లేక 3 లేదంటే 1 లేదా 2 అసమాపన క్రియలు ఖచ్చితంగా ఉండాలి. వాక్యం పూర్తి కూడా అవ్వాలి. ఈ విధంగా ఉంటే మనం సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చుకున్నట్టు అవుతుంది. పిల్లలు, మీకు ఇంతవరకు సంశ్లిష్ట వాక్యము అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు ఇక్కడ మనకి? ఈ క్రింద సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యములోకి మార్చండి అన్నాడు. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏమన్నాడంటే సంశ్లిష్ట వాక్యము బుక్లో ఇవ్వడం జరిగింది. దానిని మీరు ఏం చేస్తారంట? సామాన్యమైన వాక్యములోకి మార్చుకోవాలంట కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? సామాన్యమైన వాక్యంలోకి మార్చుకుంటాం. ఏ వాక్యాలని? సంశ్లిష్ట వాక్యాలని. సంశ్లిష్ట వాక్యాలని ఈ విధంగా మనం మార్చుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్రింది సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయండి. ఇప్పుడు సామాన్య వాక్యాలను రాయండి. కింద ఇచ్చాడు కదా, ఈ క్రింది సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయమని చెప్తున్నారు కదా. చూసారు కదా, మీకు అందరికి టెక్స్ట్ బుక్లో చూసారు కదా అంతా. ఇక్కడ మనకి ఒక సామాన్యమైన వాక్యాన్ని మనల్ని తయారు చేయమంటున్నారు. ఇంతసేపు మనం ఏం చేసామంటే సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చాం. ఇప్పుడు సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్యమైన వాక్యంలోకి మార్చమంటున్నారు. కాబట్టి టెక్స్ట్ బుక్లో మీరు అంతా చూసారు కదా. శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. ఇది ఏ పదమమ్మా? సంశ్లిష్ట వాక్యం. ఈ పదాన్ని సామాన్యమైన వాక్యంలోకి మార్చితే శరత్ ఇంటికి వచ్చాడు, శరత్ అన్నం తిన్నాడు కదా. ఇంటికి వచ్చాడు, అన్నం తిన్నాడు. నెక్స్ట్ అయితే కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు. ఈ పదాన్ని మీరు హోంవర్క్గా రాసుకుంటారు.
నెక్స్ట్ రెండో వాక్యం చూసుకుంటే రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాడు. ఇది ఒక సంశ్లిష్ట వాక్యము. దీనిని మనం సామాన్యమైన వాక్యములోకి మార్చుకుందాం. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాడు. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాడు. ఈ పదం సంశ్లిష్ట వాక్యములో ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ వెళ్ళి అని వచ్చింది. వెళ్ళి అంటే పని పూర్తి కాలేదు అని అర్థం. ఒక వాక్యంలో అసమాపక క్రియలు వస్తే దాన్ని మనం సంశిష్ట వాక్యం అని ముందుగానే తెలుసుకున్నాం. దీన్ని సామాన్యమైన వాక్యంలోకి మార్చినప్పుడు ఇక్కడ రంగడు అడవికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? అడవికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రంగడు కట్టెలు తెచ్చాడు. ఇంకేంటి? రంగడు అడవికి వెళ్ళాడు, రంగడు కట్టెలు తెచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ పదానికి రెండో పదానికి తేడా ఏంటో మనం చూద్దాం. ఇక్కడ వెళ్ళి అని పదం వచ్చింది, ఇక్కడ వెళ్ళాడు అని పదం వచ్చింది. రంగడు అనే పేరు ఒక్కసారి వచ్చింది సంశ్లిష్ట వాక్యంలో. సామాన్య వాక్యంలోకి వచ్చేసరికి రంగడు అనే పేరు 2 సార్లు మనకి రావడం జరిగింది. కాబట్టి సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంలోకి, సంశిష్ట వాక్యంలోకి సామాన్య వాక్యాన్ని మార్చేటప్పుడు ఈ చిన్న చిన్న పదాలు మార్పుని మీరు గమనించాలి. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? మూడోది, నీలిమ టీవీ చూసి నిద్రపోయింది. రాసుకోండి అమ్మంతా. నీలిమ టీవీ చూసి నిద్రపోయింది. నీలిమ టీవీ చూసి నిద్రపోయింది. ఈ పదాన్ని సామాన్యమైన వాక్యంలోకి మార్చినప్పుడు నీలిమ టీవీ చూసింది, తర్వాత నీలిమ నిద్రపోయింది. నీలిమ టీవీ చూసింది, తర్వాత నీలిమ నిద్రపోయింది. పేరనేది 2 సార్లు రావాలి. క్రియ అనేది ఇక్కడ మనకి మారుతుంది. ఇంకా రజియా పాట పాడుతూ ఆడుకుంటుంది. ఈ పదాన్ని కూడా మీరు హోంవర్క్ కింద మీరు రాస్తారు. ఇది ఏ పదం అమ్మా? సంశిష్ట వాక్యం. ఈ వాక్యాన్ని మీరు సామాన్యమైన వాక్యాన్నిగా మీరు మార్చుకుంటారు. రజియా పాట పాడుతూ ఆడుకుంటుంది. ఈ పదంలో అంటే పేర్లు కనుక 2 సార్లు వచ్చుంటే అది వెంటనే మీరు సామాన్యమైన వాక్యంగా మీరు గుర్తించవచ్చు ఈజీగా. కాబట్టి ఇప్పుడు సామాన్యమైన వాక్యాలు, సంశ్లిష్టమైన వాక్యాలు ఎలా ఉంటాయో మీ పిల్లలు అందరికీ అర్థమైంది కదా. కాబట్టి ఇంకొన్ని ఉదాహరణలు మీరు వర్క్ బుక్లోని చక్కగా నీట్గా అందరూ రాసుకోండి. అయితే నెక్స్ట్ సంయుక్త వాక్యాలు. నెక్స్ట్ మనం ఇక్కడ సంయుక్త వాక్యాలు ఉన్నాయి కదా, ఆ సంయుక్త వాక్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు సంయుక్త వాక్యాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. పిల్లలు, ఇక్కడ మీకు సంయుక్త వాక్యాలు అని ఇచ్చారు కదా, చూసారు కదా, నెంబర్ 3, 4 అని ఉన్నాయి కదా. అక్కడికి వద్దాం. ఇక చూడండి, సంయుక్త వాక్యాలు. సంయుక్త వాక్యాలు అసలు ఏ విధంగా ఉన్నాయో ముందు గమనించండి. సంయుక్త వాక్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ చూడండి, వనజ చురుకైనది, వనజ అందమైనది. ఇక్కడ 2 పదాలు ఇవ్వడం జరిగింది. వనజ చురుకైనది, వనజ అందమైనది. ఈ 2 పదాలను ఇచ్చి దాన్ని సంయుక్త వాక్యములోకి మనకి మార్చమన్నారు. అప్పుడు వనజ చురుకైనది, కామా ఖచ్చితంగా పెట్టుకోవాలి, అందమైనది అంటే 2 వేరు వేరు పదాలని అందంగా చక్కగా మనం రాస్తున్నాం. 2 వేరు వేరు పదాలని ఒక పదముగా మనం రాస్తున్నాం. ఇక్కడ వనజ చురుకైనది, వనజ అందమైనది అన్న 2 పదాలని సంయుక్త వాక్యములోకి మార్చినట్లయితే వనజ చురుకైనది ఇంకా అందమైనది అంటే ఇక్కడ వచ్చిన 2 పేర్లలో ఒక పేరును మాత్రమే మనం రాసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, వనజ, ఇక్కడ వనజ 2 పేర్లు వచ్చాయి కదా. ఆ 2 పేర్లని మనం ఏం చేసాం, ఒక పేరును మాత్రమే రాసుకున్నాం. అదే 2 నామపదాలలో 1 లోపించడం, 2 నామపదాలలో 1 లోపించడం అంటే ఇక్కడ వనజ అనేది 2 సార్లు మనం ఉన్నప్పుడు పదాన్ని సంయుక్త పదములోకి వచ్చినప్పుడు ఆ 2 వనజ అనే పేర్లని ఒక్కసారి మాత్రమే మనం రాయడం జరిగింది. వనజ అనేది ఒకేసారి మనం రాశాం కనుక 2 పదాలు వనజ, ఇక్కడ వనజ అనే 2 పదాలని మనం ఏం చేస్తాం, 2 నామపదాలు. నామపదాలు అంటే పేర్లు అన్నమాట. ఆ నేమ్స్ ఏం చేసామంటే 1 లోపించింది అంటే అందులో 1 మాత్రమే లోపించింది, 1 మాత్రమే ఉంది. పిల్లలు, సంయుక్త వాక్యంలో 2 పేర్లు కనుక ఉంటే అందులో ఒక పేరుని మనం తీసేయాలి, ఒక పేరుని మనం ఉంచుకోవాలి అని అర్థమైంది కదా. అయితే ఇప్పుడు 2వ ఉదాహరణలోకి వెళ్దాం. అజిత అక్క, శైలజ చెల్లెలు. అజిత అక్క, శైలజ చెల్లెలు. ఈ పదాన్ని మనం సంయుక్త వాక్యములో కనుక మార్చినట్లయితే అజిత శైలజ అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు అంటే అంతే కదా. అజిత అనేది అక్క అంట, శైలజ అన్నది చెల్లెలు అంట. వాళ్ళిద్దరు కలిస్తే ఏమవుతారు, అక్క చెల్లెళ్ళు కదా. అదే మనం ఇక్కడ రాసుకున్నాం, అజిత శైలజ అక్క చెల్లెళ్ళు అని రాసుకున్నాం. ఇక్కడ ఏంటి లోపించింది, ఏ పదం కొత్తగా చేరింది అనేది మనం తెలుసుకుందాం. 2 నామపదాలు ఒకే చోట చేరి చివరి బహువచనం చేరింది. 2 నామపదాలు, నామపదాలు అంటే పేరు అని ముందే మనం చెప్పుకున్నాం కదా. అంటే 2 పేర్లు, ఇక్కడ ఒక పేరుంది అజిత అని, శైలజ అని 2 పేర్లు ఉన్నాయి. 2 పేర్లు కూడా ఏంటంట, 2 నామపదాలు ఒకే చోట చేరి 2 దూర దూరంగా ఉన్న పదాలు పేర్లు 2 ఒకే దగ్గరికి చేరాయి. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కదా పక్క పక్కకి చేరాయి. చివర బహువచనం చేరింది. ఇక్కడ మనకి చెల్లెళ్ళు అన్నాం ఇక్కడ కదా, అక్క చెల్లెళ్ళు. ఈ చెల్లెళ్ళు అనేది బహువచనం. చెల్లి అంటే ఏకవచనం, చెల్లెళ్ళు అంటే బహువచనం. కాబట్టి పదంలో ఇక్కడ మీకు ఏం చేరింది, బహువచనం చేరింది. అంటే 2 నామపదాల్లో ఒకే చోట చేరాయంట, చివరిని బహువచనం చేరిందంట.
ఇది మీరు గమనించారు కదా సంయుక్త వాక్యంలో. మూడోది, ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా అనే వాక్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యములోకి మార్చినట్లయితే ఆయన డాక్టరా ప్రొఫెసరా అని రాశాం. ఆయన డాక్టరా ప్రొఫెసరా అని రాశాం. ఇక్కడ రెండు సర్వనామాలలో ఒకటి లోపించడం. ఇంతకు ముందు క్లాస్లోనే నామవాచకాలు ఏంటి, సర్వనామాలు ఏంటి అని మీరు తెలుసుకున్నారు కదా. నామవాచకం అంటే పేరుతో పిలిస్తే నామవాచకము అని, పేర్లకు బదులుగా వాడేది సర్వనామము అని తెలుసుకున్నారు కదా. ఇక్కడ ఏమంటున్నారు, రెండు సర్వనామాలలో ఒకటి లోపించడం. అంటే ఇక్కడ ఆయన అనే పదం 2 సార్లు వచ్చింది. ఇక్కడ ఆయన, ఇక్కడ ఆయన అనే పదం 2 సార్లు వచ్చింది. ఆ 2 సార్లు వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే రెండు సర్వనామాలలో ఒకటి లోపించింది. అంటే రెండు ఆయన అనేవి 2 సార్లు రాయకుండా సంయుక్త వాక్యంలో ఒక్కసారే వస్తుంది కనుక ఇక్కడ ఆయన అనేది ఒక్కసారే వచ్చింది. డాక్టరా లేదా ప్రొఫెసరా అనేది రెండు సర్వనామాలు ఒకటి లోపిస్తుంది. లోపించింది కదా. మరి ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేశారు కదా. అంటే సంయుక్త వాక్యాలు మామూలు ఒక సామాన్యమైన వాక్యాల్ని సంయుక్త వాక్యములోకి మారినప్పుడు ఏంటేంటి మార్పులు ఉంటాయి అంటే ఏంటేంటి ఉంటాయంట, రెండు నామపదాల్లో ఒకటి లోపిస్తుందంట, రెండు నామపదాలు ఒకే చోట చేరుతాయంట, ఇంకా చివర బహువచనం వస్తుందంట, ఇంకా రెండు సర్వనామాలలో ఒకటి లోపిస్తుందంట. ఇటువంటివి సంయుక్త వాక్యములో ఉండే మార్పులు. అయితే సంయుక్త వాక్యంలో అసలు సంయుక్త వాక్యము అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ చూడండి, రెండు సామాన్యమైన వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడడాన్ని సంయుక్త వాక్యము అంటారు. అసలు ఒక సంయుక్త వాక్యము ఏర్పడాలి అంటే ఏంటంట, రెండు సామాన్యమైన వాక్యాలు ఉన్నాయి కదా, రెండు కూడా సామాన్యమైన వాక్యాలు. ఇక్కడ మనం చూసుకుంటే వనజ చురుకైనది, వనజ అందమైనది, ఇవి రెండు కూడా సామాన్యమైన వాక్యాలే. సామాన్యమైన వాక్యాలనే సంయుక్త వాక్యంలోకి మార్చుకోవాలంట. అందులో ఏంటంట, రెండు సామాన్యమైన వాక్యాలు ఉండాలంట, ఒక సామాన్య వాక్యం కాదు. ఎన్ని వాక్యాలు ఉండాలమ్మా, రెండు సామాన్యమైన వాక్యాలు మనకి కనిపించాలంట. అసమాపక క్రియలు లేవు. ఇందులో మనం చూసుకుంటే వాక్యం పూర్తి అయిపోయినట్టే ఉంది, లేదంటే క్రియ ఉంది, అంతేకాని అసమాపన క్రియ అనేది మనకి ఎక్కడ కనిపించనే లేదు కదా. సంశ్లిష్ట వాక్యంలో మనం ఎంతసేపు అసమాపన క్రియ, సమాపన క్రియ అనే మనం రాసుకున్నాం. ఈ సంయుక్త వాక్యంలోకి వచ్చేసరికి ఈ వాక్యాల్ని మీరు ఎక్కడ గమనించినా కూడా అందులో అసమాపన క్రియ అనేది అసలు రాలేదు. వచ్చిందా ఎక్కడైనా? రాసి గీసి పెట్టి చూసి అటువంటి పదాలు ఏమైనా వచ్చాయా? రాలేదు కదా. కనుక సంయుక్త వాక్యములో ఏ వాక్యాలు రావు? అసమాపన క్రియలు రావు. అసమాపన క్రియలు అనేవి అసలు రావంట. ఇంకా రెండు సమ ప్రాధాన్యము, రెండు పదాలకి కూడా ఏంటి సమానమైన ప్రాధాన్యం ఉంటుందంట. ఒక వాక్యం ఎక్కువ, ఒక వాక్యం తక్కువ అని ఉంటుందంట. సంయుక్త వాక్యాలు అంటే రెండు వాక్యాలు ఉంటాయి, ఆ రెండు వాక్యాలకి కూడా సమానమైన ప్రాధాన్యం అనేది ఉంటుందంట. ఇక్కడ చూడండి, వనజ అనేది చురుకైనది, వనజ అందమైనది అని పదం ఇచ్చినప్పుడు చురుకైనది అనే కూడా ఎంత ప్రాధాన్యత ఉన్నదో అలాగే అందమైనది అనే పదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇక్కడ చురుకైనది అనేది కూడా ప్రాధాన్యం ఉంది, ఇంకా అందమైనది అయినప్పుడు కూడా తనకి ఆ వాక్యానికి కూడా ప్రాధాన్యం ఉంది. అంటే ఇదొక వాక్యము, ఇదొక వాక్యము కదా. ఇదొక సామాన్య వాక్యము, ఇది ఒక
సామాన్యమైన వాక్యం. రెండు వాక్యాలకి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంది. ఇందులో తీసుకుంటే అక్క చెల్లెలు, ఇక్కడ అక్క చెల్లెలు. అక్క అనేది ఎంత ప్రాధాన్యమో చెల్లికి అంతే ప్రాధాన్యత. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు పెద్ద అని ఎక్కువ. అంటే అన్ని విషయాల్లో కూడా అక్క చెల్లెలు అంటే కలిసే ఉంటారు, ఇద్దరికి సంబంధం ఉంది అనే కదా అర్థం. కనుక ఇది కూడా అక్క చెల్లెలు ఇద్దరికి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఆయన డాక్టరా ప్రొఫెసరా అన్నాం. డాక్టరా అంటే డాక్టర్కి అంతే ప్రాధాన్యత ఉంటుంది, ప్రొఫెసర్ అంటే దానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమైంది, రెండు సమ ప్రాధాన్యం ఉన్న పదాలు దీంట్లో ఉంటాయి. ఏ ఏ పదాలు ఉంటాయమ్మా? రెండు సామాన్య వాక్యాలు ఖచ్చితంగా ఉంటాయి, అసమాపక క్రియలు ఉండనే ఉండవు, రెండు సమ ప్రాధాన్యత కలిగిన పదాలు ఉంటాయి. ఇవి అంటే ఈ 6 లక్షణాలు ఎందులో ఉంటాయంట? సంయుక్త వాక్యంలోకి ఉంటాయి. సంయుక్త వాక్యములు అంటే ఒక సామాన్యమైన వాక్యాన్ని సంయుక్త వాక్యములోకి మార్చుకోవాలి అనుకుంటే ఈ 6 విషయాలు కూడా మీరు గమనించుకోవాలి. ఏ ఏ విషయాలు గమనించాలమ్మా? నామపదాలు ఒకటే ఉంటుంది, ఒకటి లోపిస్తుంది. రెండు నామపదాలు కనుక ఉంటే ఒక చోట చేరి చివరి బహువచనం వస్తుంది. రెండు సర్వనామాల్లో ఒకటి లోపిస్తుంది. రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడుతుంది. అసమాపక క్రియలు ఉండనే ఉండవు, లేవు. రెండు పదాలకి సమ ప్రాధాన్యం ఉంటుంది. రెండు సమ ప్రాధాన్యం కలిగించే పదాలు దీంట్లో ఉంటాయి. ఇది సంయుక్త వాక్యాలు కదా. అంటే సంయుక్త వాక్యాలు అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. మీ టెక్స్ట్ బుక్ లో ఒకసారి చూసారా మీరంతా? చూసినట్టయితే సంయుక్త వాక్యాలు మారేటప్పుడు ఏంటంటే గమనించారు అని మీకు అడుగుతున్నారు. మీరు ఏంటంటే గమనించారు? ఈ 6 రకాలు కూడా మీరు ఇప్పుడు గమనించారు, ఈ మార్పులను మీరు గమనించారు కదా. అంటే సామాన్యమైన వాక్యాన్ని సంయుక్త వాక్యములోకి ఏ విధంగా మార్చుకోవాలో మీకు అర్థమైంది కదా పిల్లలు. ఈరోజు మనం సమాపన క్రియ, అసమాపన క్రియ, ఇంకా సామాన్యమైన వాక్యము, సంశ్లిష్టమైన వాక్యము, సంయుక్త వాక్యము, ఇవి మీరు తెలుసుకోవడం జరిగింది కదా పిల్లలు. ఇప్పుడు మీరంతా ఏం చేస్తారంటే హోంవర్క్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అన్నీ ఇచ్చారు కదా. ఇక్కడ ఫస్ట్ మీకు ఏమి ఇచ్చారు? సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చమన్నారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ రాసుకుంటారు. ఒకసారి నేను చెప్పాను, అవన్నీ కూడా మీరు రాసుకోవడం జరిగింది. దాంతోపాటు మరొక్కసారి ఈ సామాన్య వాక్యాల్ని సంశ్లిష్ట వాక్యములోకి మార్చుకుంటారు. దాంతోపాటు సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్యమైన వాక్యాల్లోకి మార్చమంటున్నారు. అది కూడా మీరేం చేస్తారు? ఈ సంశ్లిష్ట వాక్యాల్ని సామాన్య వాక్యాలుగా మళ్ళీ వేరేగా రాసుకుంటారు. ఇక్కడ సంయుక్త వాక్యాల్లో ఉన్న మార్పులు ఏంటి అన్నారు కదా. ఆ మార్పులు ఏంటి అనేది కూడా మీరు మరొక్కసారి అందరూ రాసుకుంటారు. ఇది పిల్లలు సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము, ఇవి మీకు బాగా అర్థమయ్యాయి కదా. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇటువంటి సమగ్ర శిక్ష అభియాన్ విజయనగరం అధికారులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాము పిల్లలు అందరూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.